వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్న తరుణంలో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒక్క రోజులో 9 లక్షల కోట్లు, వారం రోజుల్లో 20 లక్షల కోట్లు పతనం కావడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఒమైక్రాన్ భయాలకు తోడు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. భవిష్యత్తులో కూడా ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అవకాశం కోసం కాచు కూర్చున్నట్లుగా స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా విసిరింది. మరో బ్లాక్ మండే సూచీలను పతనం దిశగా నడిపించింది. లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. జనవరి 17 నుంచి సెన్సెక్స్ ఏకంగా 3,900 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 1,200 పాయింట్లకు పైగా పతనమైంది. దీంతో మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల విలువ 6 రోజుల్లో దాదాపు 20 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే 9 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టం తప్పలేదు. సెన్సెక్స్ 30 సూచీలో ఏ ఒక్క షేరు లాభపడలేదు. బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, విప్రో, టెక్ మహీంద్రా, టైటస్, బజాజ్ ఫిన్సర్, రిలయన్స్, హెచ్సిఎల్ టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో సూచీలు భారీగా పతనమయ్యాయి. గత వారం దాదాపు ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాలు చవి చూశాయి. మరోవైపు వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని ఇప్పటికే ప్రకటించిన ఫెడ్ మంగళవారం నుంచి వరుసగా 2 రోజుల పాటు భేటీ కానుంది. ఒమైక్రాన్తో ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి బ్రేకులు పడ్డప్పటికీ రేట్ల పెంపు విషయంలో మార్పుపై ఫెడ్ వెనక్కి తగ్గకపోవచ్చన్న సంకేతాలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్ స్టాక్లలో భారీ అమ్మకాలు కనిపిస్తున్నాయి. భారతీయ స్టాక్ మార్కెట్ దాని సూచి అయినటువంటి సెన్సెక్స్ 1,546 పాయింట్లు పతనమైంది. అంటే ఇది 2.66 పాయింట్ల పతనం. మొత్తం ఓవరాల్ గా సెన్సెక్స్ ఇప్పుడు ఈ రోజు 60,000 పాయింట్ల పరిధిలో ఉంది కాబట్టి దానిలో 2.6% పతనం అయితే అది 1,546 పాయింట్లుగా రిజిస్టర్ అయింది. ఈ 1,546 పాయింట్ల సెన్సెక్స్ పతనం అనేది పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన పతనం కంటే పతనం తర్వాత రికార్డు ఇది. గతేడాది ఐపీఓల హవాను అందిపుచ్చుకోవడం కోసం అనేక టెక్ ఆధారిత కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. చాలా కంపెనీలు ఆ జోరులో భారీగానే లాభపడ్డాయి. కానీ వాటన్నింటిలో ఇప్పుడు లాభాల స్వీకరణ కొనసాగుతోంది. దీంతో అప్పుడు అదరగొట్టిన షేర్లన్నీ ఇప్పుడు దిద్దుబాటు దిశలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలో జొమాటో, నైకా వంటి రాణించిన షేర్లు గరిష్టాల నుంచి 21% కుంగాయి. ఇక పేటీఎం, కార్ ట్రేడ్, పీబీ ఫిస్టెక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ వంటి షేర్లైతే ఇష్యూ ధర నుంచి ఏకంగా 50% వరకు నష్టపోయాయి. దేశంలో కరోనా విజృంభణ ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. గత కొన్ని రోజులుగా 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు మహమ్మారి కట్టడికి విధించిన ఆంక్షల్ని మరికొంతకాలం పొడిగించాయి. ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఓ కీలక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాయి. పెరుగుతున్న ముడి సరుకుల ధరల వల్ల సంస్థల ఆదాయాలు దెబ్బతిన్నాయన్న విషయం స్పష్టమైంది. ముడి చమురు ధరలు పెరగడం, కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సరఫరా గొలుసులో ఇబ్బందులు కొనసాగుతుండటంతో మరికొంతకాలం ఈ ఒత్తిడి కొనసాగొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం రోజురోజుకి ముదురుతోంది. అమెరికాలో తయారైన ఆయుధాలను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించేందుకు బాల్టిక్ దేశాలకు అగ్రరాజ్యం ఇటీవల అనుమతినిచ్చింది. మరోవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఉక్రెయిన్లోని తమ దౌత్య సిబ్బందిని అమెరికా తగ్గించింది. ఈ పరిణామాల ప్రభావం కూడా మార్కెట్లపై పడుతోంది. సాధారణంగా బడ్జెట్పై అంచనాలతో జనవరి తొలి అర్ధభాగంలో సూచీలు పైకి ఎగబాకుతాయి. బడ్జెట్ దగ్గరకు వస్తున్న కొద్దీ కేటాయింపులపై వివిధ వర్గాల నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా సూచీలు కదులుతుంటాయి. ఈసారి మహమ్మారి 3వ దశ విజృంభిస్తున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థలో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. 2వ దశ తర్వాత వేగంగా కోలుకున్న ఆర్థిక కార్యకలాపాలకు ఒమైక్రాన్ బ్రేకులేసింది. ఈ నేపథ్యంలో కొత్త పద్దును ఎలా రూపొందించుకున్నారనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా సూచీల పతనానికి కారణమవుతోంది. మంగళవారం కూడా మార్కెట్లలో ఊగిసలాట కనిపించింది. మార్కెట్ల ఒడిదుడుకుల్ని సూచించే వోలటాలిటీ ఇండెక్స్ 22.62% చేరింది. సాధారణంగా విఏఎక్స్ పెరుగుదల మదుపర్ల అనిశ్చితి, భవిష్యత్తు భయాల్ని సూచిస్తుంది. రాబోయే 30 రోజుల్లో మార్కెట్ కదలికలపై ఓ అంచనా అందిస్తుంది. విఏఎక్స్ 15% పైగా ఉంటే రాబోయే కొన్ని రోజులు మార్కెట్లో భారీ ఊగిసలాట కొనసాగే అవకాశం ఉందని అర్థం. మార్కెట్ కదలికలపై మదుపర్ల భయాల్ని ఇది తెలియజేస్తుంటుంది. రంగాల వారీగా చూస్తే టెలికాం, విద్యుత్, బ్యాంకింగ్, పిఎస్యు, యుటిలిటీస్ రంగాలు రాణిస్తున్నాయి. ఇంధనం, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, స్థిరాస్తి రంగ సూచీలు నష్టాలు ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ 50 సూచీలో 27 షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా 23 నష్టాలు చవిచూస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, ద్రవ్యోల్బణ భయాలకు రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ఆజ్యం పోయడం మదుపర్లను కలవరపరుస్తోంది. కోవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో కోలుకోవడం లేదన్న ఆర్థికవేత్తల అంచనాలు మదుపర్లను కంగారు పెడుతున్నాయి. పైకంతా బాగున్నట్టు కనిపిస్తున్నా తయారీ రంగం గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయని, జాబ్ మార్కెట్ కూడా ఊపందుకోలేదన్న విశ్లేషణలు భయాలు పెంచుతున్నాయి.
సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అయ్యే స్టాక్ మార్కెట్లో ఏ చిన్న పుకారైనా చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. అలాంటిది చాలామంది ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థ వి షేప్లో కాకుండా కే షేప్ రికవరీ అవుతోందని చెప్పడం సూచీలపై బలమైన ప్రభావం చూపించింది. ఇటీవల విడుదలైన ఆక్స్ఫామ్ సర్వే కూడా ఆదాయ అసమానతలు, పేదరికంలోకి జారిపోతున్న కోట్లాది కుటుంబాల గురించి చెప్పిన లెక్కలన్నీ ఆర్థిక వ్యవస్థ డొల్లతనాన్ని వెల్లడి చేసేవే అనే వాదన ఉంది. దీనికి తోడు ఒమైక్రాన్ కారణంగా జరిగే నష్టం ఎంత అనేది ఊహించలేమనే అభిప్రాయాలు కూడా కొంపముంచుతున్నాయి. నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు లాంటివి పెట్టకపోయినా కేసుల పెరుగుదల ఆందోళనకరంగానే ఉందన్న వార్తలే స్టాక్ మార్కెట్లను వణికిస్తున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రజల్లో కరోనా భయం ఇలాగే పెరిగితే మళ్లీ పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తారని, అప్పుడు డిమాండ్ పడిపోతుందని, ఇది అంతిమంగా కంపెనీలకు నష్టం చేస్తుందనే వాదనలున్నాయి. వీటన్నింటినీ ఊహించుకుని మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీల షేర్ల విలువ వాస్తవ ధర కంటే అధికంగా ఉందన్న వాదన కూడా ఉంది. కొన్ని కంపెనీల షేర్లలో కరెక్షన్ కూడా జరుగుతోందని చెబుతున్నారు. మార్కెట్లలో వరుస నష్టాలకు మంగళవారం కాస్త అడ్డుకట్టపడ్డా భవిష్యత్తులో మార్కెట్ అస్థిరంగానే ఉంటుందని, ఆచితూచి మదుపు చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. గత వారం అంతర్జాతీయంగా దాదాపు అన్ని మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నాస్డాక్ ఏకంగా ఇటీవలి గరిష్టాల నుంచి 16% కుంగింది. ముఖ్యంగా అక్కడి టెక్ స్టాక్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. వడ్డీ రేట్ల పెంపు తప్పదని ఇప్పటికే సంకేతాలిచ్చిన ఫెడ్ దాన్ని ఎంత వేగంగా, ఎన్ని దశల్లో అమలు చేయనుందో స్పష్టం చేయనుంది. ఒమైక్రాన్ వ్యాప్తి తరుణంలోనూ వడ్డీ రేట్లు పెంపు వాయిదా లేకపోవడం మదుపర్లను కలవరపరుస్తోంది. గత వారం విదేశీ సంస్థాగత మదుపర్లు ఏకంగా 12,600 కోట్ల రూపాయలకు పైగా అమ్మకాలకు దిగారు. దేశీయ మదుపర్లు సైతం అదే బాటలో పయనిస్తున్నారు. అమెరికా ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశం. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ముందుంది. అంటే ఇక్కడ ఆర్థిక వృద్ధికి ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి. ఇక అమెరికాతో పోలిస్తే భారత్లో వడ్డీ రేట్లు ఎక్కువ. దీంతో విదేశీ మదుపర్లు అక్కడ తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని అధిక రాబడికి అవకాశం ఉన్న భారత మార్కెట్లలో మదుపు చేస్తారు. దీంతో వారికి భారీ ఎత్తున ఆదాయం లభిస్తుంది. అమెరికా వడ్డీ రేట్లు పెంచితే ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ప్రభావితమవుతాయి. అక్కడ రేట్లు పెరగగానే విదేశీ మదుపర్లు ఇక్కడి నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు ఇచ్చే ప్రతిఫలాలు కూడా పెరుగుతాయి. స్టాక్ మార్కెట్లతో పోలిస్తే ఇవి సురక్షితమైన పెట్టుబడులు. అందుకే భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని చాలామంది మదుపర్లు తమ సొంత దేశ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక వడ్డీ రేట్లు పెరిగే కొద్దీ డాలర్ బలపడుతుంది. ఫలితంగా రూపాయి విలువ పతనమవుతుంది. దీంతో ఇక్కడ విదేశీయులు చేసిన మదుపు వల్ల వచ్చే రాబడిలో కోత పడుతుంది. దీర్ఘకాల మదుపర్లు వడ్డీ రేట్ల పెంపును పెద్దగా పట్టించుకోరు. కానీ స్వల్పకాలం కోసం మదుపు చేసేవారు తమ పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకుంటారు. ఇది మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూరడానికి దారితీస్తుంది. మదుపర్లతో పాటు ఆర్బీఐ కూడా ఫెడ్ నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తుంది. ఒకవేళ విదేశీ మదుపర్లు వేగంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటే విదేశీ మారక నిల్వలు పడిపోయే అవకాశం ఉంది. అయితే ఆర్బీఐ ఎప్పుడూ రిస్క్ను దృష్టిలో పెట్టుకుని సరిపడా నిల్వలు నిర్వహిస్తుంది. ఇక మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని పరిమితం చేయడం అనివార్యమైతే వడ్డీ రేట్లు తగ్గిస్తుంది. తద్వారా దేశీయ రిటైల్ మదుపర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. 2019లో ఆర్థిక వృద్ధి మందగించడంతో ప్రజల్లో వినియోగం పెంచడానికి అమెరికా వడ్డీ రేట్లను తగ్గించింది. అలా ఆ సంవత్సరంలో మొత్తం 3 సార్లు వడ్డీ రేట్లలో కోత విధించింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. అక్కడ 3వసారి రేట్ల కోత ప్రకటించిన తర్వాతి రోజు ఇక్కడ సెన్సెక్స్ రికార్డు స్థాయికి చేరుకుంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు వడ్డీ రేట్లను తగ్గించిన ప్రతిసారి భారత స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడతాయి. ఇక్కడ లభించే అధిక రాబడిపై విదేశీయులు కన్నేస్తారు. పైగా భారత్లో ద్రవ్యోల్బణం కూడా మరీ కలవరపెట్టే స్థాయికి చేరుకునే అవకాశాలు చాలా తక్కువ. 1-2 కాదు, ఏకంగా 18,000 కోట్ల విలువైన స్టాక్స్ను అమ్మేశారు ఫారిన్ ఇన్వెస్టర్లు. గత 2 నెలల నుంచి వీరు అమ్మకాల ఊపులోనే ఉన్నారు. డిసెంబర్ నెలలో 17,696 కోట్ల విలువైన స్టాక్స్ను ఈక్విటీ మార్కెట్లలో విక్రయించారు. ఒమైక్రాన్ కొత్త వేరియంట్, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అంచనాలు తదితర పరిణామాల వంటివి ఫారిన్ ఇన్వెస్టర్లను కాస్త అసహనానికి గురిచేశాయి. ఎఫ్డిఐల డేటా ప్రకారం ఈక్విటీల నుంచి 13,470 కోట్లు, డెట్ మార్కెట్ల నుంచి 4,066 కోట్లు, హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్ల నుంచి 160 కోట్లను విక్రయించారు. ఇదంతా కూడా డిసెంబర్ 1 నుంచి 17 మధ్య జరిగింది. కాగా నవంబర్ నెలలో కూడా 2,521 కోట్లతో నెట్ సెల్లర్స్గా మిగిలారు ఎఫ్పిఓలు. సాధారణంగా డిసెంబర్ నెలలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ల జోరు కాస్త తక్కువగానే ఉంటుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్ నేపథ్యంలో సెలవులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో యాక్టివిటీల్లో తేడాలుంటాయి. అయితే మళ్లీ ఒమైక్రాన్ ప్రభావం తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చన్న భయం కూడా రిటైల్ ఇన్వెస్టర్లలో నెలకొంది. అమెరికాలో ఉద్దీపన పథకాలు ఇచ్చిన కొద్దీ, ఆ డబ్బు చలామణిలో పెరిగిన కొద్దీ, వడ్డీ రేట్లను సున్నాగా పెట్టి జనాలకు అప్పులు ఇచ్చే క్రమం పెరిగిన కొద్దీ, ఆ డబ్బు మొత్తం అంత భాగం అమెరికాలోని వినియోగంలో కాకుండా
చాలా పెద్ద భాగం ఇతరేతర దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో షేర్ మార్కెట్లోకి పెట్టుబడులుగా డాలర్లు కానీ ఇతరత్ర కానీ వస్తున్నాయి ఇక్కడికి. ఆ పెట్టుబడులు ఇప్పుడు ఆగిపోబోతున్నాయి. అమెరికా షేర్ మార్కెట్ పెట్టుబడులు ఇక్కడ ఆగిపోబోతున్నాయి. అమెరికా నుంచి వచ్చే డాలర్ల పెట్టుబడులు ఇక్కడ భారతదేశం లాంటి మార్కెట్లు. అదొక కారణం భారతదేశం షేర్ మార్కెట్ వణకటానికి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఈ వారం మార్కెట్లు అప్రమత్తంగా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా 5 సెషన్ల పాటు నష్టపోయింది సెన్సెక్స్. అదే సమయంలో బంగారం ధరలు కూడా వేగంగా పరిగెడుతున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 48,500 సమీపానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో $1,840 సమీపించింది. బంగారం ధరలు ఈ వారం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ నిర్ణయం ప్రభావం గోల్డ్ ఫ్యూచర్ పైన కీలకంగా మారుతుంది. అయితే 47,800 కంటే దిగువకు రానంత వరకు సానుకూలంగానే ఉండవచ్చునని, 48,700 స్థాయిలో నిరోధకం ఉండవచ్చునని చెబుతున్నారు. అయితే 47,800 కంటే దిగువకు వస్తే మాత్రం 47,500 కిందకు పడిపోవచ్చునని అంటున్నారు. వెండి నిరోధకం 67,840 వద్ద కనిపిస్తోంది. బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ద్రవ్యోల్బణ భయాల దృష్ట్యా అమెరికా ఫెడ్ రిజర్వ్ సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుకు సిద్ధమయ్యాయి. స్టాక్ మార్కెట్లో చోటు చేసుకున్న అమ్మకాల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ షేర్లను భారీగా విక్రయించుకున్నారు. ఆ ఒత్తిడి మార్కెట్పై కనిపించిందని పేర్కొన్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం వల్ల ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్ముకున్నారని అభిప్రాయాలు నెలకొన్నాయి. స్టాక్ మార్కెట్లో డ్రైవింగ్ ఫోర్స్గా భావించే కొన్ని కీలకమైన సెగ్మెంట్స్కు చెందిన కంపెనీలు 3వ త్రైమాసికంలో నష్టాలను చవిచూడడం కూడా మార్కెట్ పతనానికి కారణమైందని అంచనా. 2020 మే తర్వాత ఈ స్థాయిలో మార్కెట్ పతనం కావడానికి అంతర్జాతీయ పరిణామాలు కూడా ఓ కారణమయ్యాయని చెబుతున్నారు. ఈ వారంలోనూ స్టాక్ మార్కెట్కు తడబాటు తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్ తీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయని వారు అంటున్నారు. అలాగే వచ్చే బడ్జెట్లో ప్రయోజనాలపై అంచనాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా బుధవారం మార్కెట్కు సెలవు దినం కావడంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం కానుంది. జనవరి F&O డెరివేటివ్స్ గడువు గురువారం ముగియనుంది. ఈ పరిణామాల దృష్ట్యా మార్కెట్లో ఒడిదుడుకుల ట్రేడింగ్ తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, దేశీయ ఈక్విటీల్లోకి FIIల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రూపాయి కదలిక, క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్, కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశించే అంశాలుగా ఉన్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడడంతో గత వారంలో సూచీలు 3.5% నష్టపోయాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 2,186 పాయింట్లు, నిఫ్టీ 639 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటే ఆషామాషీ కాదు. ఇప్పటికీ దేశంలో కేవలం 1-2% జనాభా మాత్రమే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతోంది. మెజారిటీ జనం మార్కెట్ జోలికి రారు. స్టాక్ మార్కెట్లు అత్యంత సున్నితంగా ఉంటాయి. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం స్టాక్ మార్కెట్పై ఉంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎన్నో రకాల లెక్కలేసుకుని మహా మదుపర్లనిపించుకున్న ఇన్వెస్టర్లకు కూడా ఇక్కడ ఎదురు దెబ్బలు తప్పవు. ఎలాంటి అనుభవం లేకుండా కేవలం బుల్లిష్ ట్రెండ్ చూసి ఆకర్షితులై పెట్టుబడులు పెట్టేవారి గురించి చెప్పేదేముంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇలాంటి వారి సంఖ్య పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. షేర్లు పెరగడానికి, తగ్గడానికి ఇది ప్రధానమైన కారణం అని చెప్పి ప్రపంచంలో ఇంతవరకు ఎవడు కూడాను సైంటిఫికల్గా, మ్యాథమెటికల్గా, స్టాటిస్టికల్గా రిగ్రెషన్ అనాలిసిస్ చేసి ప్రూవ్ చేసినటువంటి వాడు లేడు. సో అందుకని ఈ పెరగడం, తగ్గడం అనేది ఎలాగ జరుగుతూ ఉంటుంది. చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అప్పు చేసి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారంటే వ్యవహారం ఆత్మహత్యలు చేసుకున్న దాకా పోతుంది. జాగ్రత్త పడండి. కొత్తగా మార్కెట్లో అడుగుపెట్టిన ఇన్వెస్టర్కు ప్రాథమిక సూత్రాలపై అవగాహన ఉండదు. కరోనా తర్వాత మార్కెట్ డ్రీమ్ రన్ కొనసాగుతోంది. ఇది చూసి చాలామంది యూత్ కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరిచి మరీ పెట్టుబడులు పెట్టారు. కానీ ఇప్పుడు బేర్ ట్రెండ్ చూసి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. చాలామంది ఇప్పుడు మార్కెట్ సూత్రాల గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అంటే ఇది పూర్తిగా చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కావాల్సినంత టైం తీసుకుని కనీస అధ్యయనం చేశాకే ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు చెబుతుంటారు. కానీ ఇప్పుడు కరోనా డ్రీమ్ రన్లో షేర్లు కొన్న ఇన్వెస్టర్లు అడ్డగోలుగా అమ్మకాలకు తెగబడుతున్నారనే వాదన కూడా ఉంది. వీళ్లకు మార్కెట్ పండితులు చెప్పినట్లుగా అందరూ అమ్ముతున్న వేళ కొనుగోలు చేయాలా, అందరూ కొనుగోళ్లకు ఉరకలు వేస్తున్న తరుణంలో విక్రయించుకోవాలా అనే ప్రశ్నలకు జవాబులు తెలియడం లేదు. అసలు ఏమీ చేయకుండా ప్రశాంతంగా వేచి చూసే ధోరణిని అనుసరించే ఓపిక అసలే లేదు. దీంతో ఒక్కసారిగా పడిపోతున్న షేర్ ధరలు చూసి పానిక్ అయిపోతున్నారు. కొమ్ములు తిరిగిన ఇన్వెస్టర్లే ఉన్న ధరకి అమ్మేసుకుంటుంటే వేచి చూస్తే తాము మునిగిపోతామనే భయాలు వీరిని పట్టి పీడిస్తున్నాయి. కావాలని పర్పస్ఫుల్గా, ఇంటెన్షనల్గా షేర్ మార్కెట్స్లో ప్రైసెస్ను పెంచి
వాడు బాగా డబ్బులు చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అన్నీ కూడా హయ్యర్ రేట్స్ అమ్మేసుకొని మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని ముంచేస్తూ ఉంటారు. 98% ఆఫ్ ద పీపుల్ నష్టపోతారు, ఇద్దరు మాత్రమే లాభపడతారు. వాళ్ళు ఎవరు అంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసినటువంటి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంతే. సో బీ కేర్ఫుల్. ఇప్పటికీ మార్కెట్ పరిస్థితి మరీ చేయి దాటిపోలేదని, ప్రస్తుతం కరెక్షన్ మాత్రమే నడుస్తోందని నిపుణులు అంటున్నారు. మార్కెట్ కరెక్షన్ పూర్తయ్యాక మళ్లీ ర్యాలీ చేస్తుందని అంచనాలున్నాయి. అయితే థర్డ్ వేవ్ ఇప్పుడు అన్ని రకాల ఇన్వెస్టర్లను భయపెడుతోంది. ఒమైక్రాన్తో కరోనా అంతం కానీ మరో వేరియంట్ రావచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన కూడా బెంబేలెత్తిస్తోంది. ఆ అంచనాలే నిజమైతే మార్కెట్కు మళ్లీ కోలుకోలేని నష్టం తప్పదని భావిస్తున్నారు. 2022లో మార్కెట్ 10 నుంచి 15% మేర రాబడిని ఇవ్వొచ్చన్న అంచనాలున్నాయి. అయితే స్వల్పకాలంలో మాత్రం ఈక్విటీలకు రిస్క్ ఉంటుందని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలతో సంబంధం లేకుండా డిమాండ్ సరఫరా మధ్య అంతరం కారణంగా మార్కెట్లు ఎక్కువగా పెరిగితే దిద్దుబాటు తప్పదనేది అందరికీ తెలిసిన ప్రాథమిక సూత్రం. కొన్నాళ్లుగా మార్కెట్ల డ్రీమ్ రన్ ఇలాగే సాగుతోందనే వాదన లేకపోలేదు. ఇప్పుడు మార్కెట్లు స్పందిస్తున్న తీరు చూస్తుంటే ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో చెప్పడం కష్టంగానే కనిపిస్తోంది. భవిష్యత్తుపై అనిశ్చితి ఉన్నప్పుడు మార్కెట్ ట్రెండ్ను అంచనా వేయడం కష్టమని చెబుతున్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్. కరోనా టైంలో స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోయాయి. ఏకంగా 50% పైగా నష్టపోవడంతో మార్కెట్లు ఎప్పటికి కోలుకుంటాయో అనే భయాలు వ్యక్తమయ్యాయి. అయితే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశం ఆర్థిక వ్యవస్థ రికవరీ మోడ్లోకి వెళ్లిపోయింది. మార్కెట్లు కూడా ఊహించిన దానికంటే చాలా వేగంగా కోలుకున్నాయి. ఎంత వేగంగా కింద పడ్డాయో అంతకంటే వేగంగా పైకి లేచాయి. అయితే ఆర్థికవేత్తలు అప్పట్లోనే ఈ పెరుగుదలను అనుమానించారు. ఆర్థిక సంక్షోభాలు, కరోనా లాంటి విపత్తులు వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ వి షేప్ లేదా యూ షేప్లో రికవరీ అవ్వాలి. కానీ ఆర్థిక వ్యవస్థ కే షేప్లో రికవరీ అవుతుందన్న అంచనాలు ఆందోళనకు దారితీస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయని, యువత భారీగా పెట్టుబడులు పెట్టొద్దని కూడా నిపుణులు ముందే చెప్పారు. మార్కెట్లు ఖచ్చితంగా కరెక్షన్ తీసుకుంటాయని జోస్యం చెప్పారు. ఇప్పుడు మార్కెట్లో ఆ కరెక్షనే జరుగుతోందనే చర్చ కూడా మొదలైంది. అయితే మార్కెట్ల పతనంపై మరీ ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదంటున్నారు విశ్లేషకులు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో మార్కెట్లు కోలుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవడానికి వాస్తవ ధర కంటే అత్యధిక మొత్తానికి కోట్ చేయడమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. కంపెనీల వాస్తవ విలువ కంటే ఆడిటర్ల వాల్యుయేషన్ ఎక్కువగా ఉండడం, దాన్ని నమ్మి మదుపర్లు షేర్ల కోసం ఎగబడడం కూడా విపరీతమైన హైప్ క్రియేట్ కావడానికి ముఖ్య కారణమని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లు రికవరీ అవ్వాలంటే మదుపర్ల సెంటిమెంట్ చాలా ప్రధాన అంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ భయాలు ముసురుకుంటున్న తరుణంలో మదుపర్ల సెంటిమెంట్ ఇప్పుడిప్పుడే బలపడే అవకాశాలు కనిపించడం లేదు. ఎవరికి వారు ఉన్న షేర్లు అమ్మేస్తుండడం, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం లాంటి కారణాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోందని, మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దిగ్గజ కంపెనీలు, బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉన్న కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టాలని సలహా ఇస్తున్నారు. మరీ తొందరపడి షేర్లు అమ్మాల్సిన పని లేదని, దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎప్పుడూ నష్టభయం ఉండదని చెబుతున్నారు. కానీ బ్లాక్ ఫ్రైడేలు, బ్లాక్ మండేల్ని తలుచుకుని ఇన్వెస్టర్లు తల్లడిల్లుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక వ్యవస్థ రికవరీ మోడ్లోనే ఉంది. జీఎస్టీ వసూళ్లు, హైవేల్లో టోల్ వసూళ్లు, ఐటీ రిటర్న్ల సంఖ్య, ఇలా ఏ గణాంకాలు చూసినా ఆశాజనకంగానే ఉన్నాయి. సేవల రంగం ఎప్పట్లాగే వృద్ధిలో దూసుకుపోతోంది. వ్యవసాయ రంగం ఎప్పట్లాగే కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. తయారీ రంగమే గుబులు పుట్టిస్తోంది. ద్రవ్యోల్బణ కట్టడికి కీలక వడ్డీ రేట్లను పెంచేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిద్ధమైంది. ఈ తరుణంలో యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 2 ఏళ్ల గరిష్టానికి, క్రూడ్ ఆయిల్ ధరలు 7 ఏళ్ల గరిష్టానికి చేరడంతో ఫెడ్ తీసుకునే నిర్ణయాలు భారత్తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. ఈ వారంలో సుమారు 360 కంపెనీలు విడుదల చేయనున్న త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.